మంచిర్యాల జిల్లా సింగరేణిలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ప్రచారానికి చివరి రోజు కావడంతో గనుల్లో కార్మిక సంఘ నేతలు, రాజకీయ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఐఎన్టీయూసీ గెలుపు కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ప్రచారం నిర్వహించారు. కార్మికులు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వినోద్ కుమార్ చెబుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామంటున్న ఎమ్మెల్యే వినోద్ కుమార్ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రచారం పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్మిక సంఘాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని 3 ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో కొనసాగుతున్నారు. ప్రచారం హోరెత్తింది. ఈ రోజు ప్రచారానికి సంబంధించిన బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో వినోద్ ఉన్నారు. వారిని అడిగి వచ్చుకునే ప్రయత్నం చెప్పండి సార్. మన ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీకు సింగరేణి కార్మికులు పట్టం కట్టారు. ఇప్పుడు సింగరేణి కార్మికుల రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. ప్రత్యేక సింగరేణి సోదరులకు, కార్మిక సంఘకు సంబంధించిన మా ఐఎన్టీసీ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో సింగరేణి బెల్ట్ల కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చూపించిన ముగ్గు 39,000 సింగరేణి ఎంప్లాయీస్కి మనస్ఫూర్తిగా వాళ్ళకు కాంగ్రెస్ చెప్తున్నా. వాళ్ళ హెల్ప్ చేసినందుకు, మా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు, వాళ్ళకు ఉన్న ఏ సమస్యలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఏ ఇష్యూస్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేసే కార్యక్రమం నేను మా తమ్ముడు కలిసి చేస్తామని విశ్వాసం ఇప్పించడము. దానికి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటాము. ఇంకా సింగరేణి సోదరులకు ప్రత్యేకంగా వాళ్ళు అడిగిన ప్రతి రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని మేము కంకణం కట్టుకుని ఉన్నాం. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉంది, ఏదైతే నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్తున్నారు. మీరు కూడా అధికారంలోకి వచ్చినాక ఇలానే చేస్తారా, లేక కార్మికులకు అనుకూలంగా వ్యవహరిస్తారా? నిధులు దాన్ని మిస్యూజ్ చేసిన సంగతి వేరే పార్టీ వాళ్ళకు. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఇప్పటిదాకా మిస్యూజ్ చేసే ఘటన ఇప్పటిదాకా కాలేదు, కాదు కూడా. ఎందుకంటే మాకు ఆ ఉద్దేశం లేదు, అటువంటి ఆలోచన కూడా రాలేదు. నేను మా తమ్ముడు మా నాయన ఇచ్చిన మా విద్యకు మాకు అటువంటి వీ డోంట్ గో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ అనే ఆలోచన రాదు. మాకు వర్కే చేస్తాము. ప్రజలకు ఎట్లా చేయాలనో, వర్కర్లను ఎట్లా కాపాడుకోవాలనో, వర్కర్లో ఉన్న సమస్యను ఎట్లా ట్యాకిల్ చేయాలనో మేము 100% సాల్వ్ చేసే ఆ ప్రయత్నంలోనే ఉంటాం. మంచిర్యాల జిల్లాలో 14,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ సంబంధించి మంచిర్యాల జిల్లాకి ఏదైనా అండర్గ్రౌండ్ మైన్స్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకొస్తారా? ఇప్పుడు దాని గురించి కూడా ప్రత్యేకంగా చర్చ అవుతుంది. మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాము. ఎట్లా ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది, ఎట్లా కొత్త బాయిలు తెస్తాము, ఎట్లా జనాలకు ఎంప్లాయ్మెంట్ పెంచే కార్యక్రమాన్ని దాదాపు దగ్గర ఇప్పుడున్న అట్లీస్ట్ ఒక 10 నుంచి 20,000 వరకు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ చేసి ఒక ఆపర్చునిటీస్ ప్రిపేర్ చేస్తున్నాము. గవర్నమెంట్లో మాట్లాడి దాన్ని ప్రత్యేకంగా వీళ్ళు గివ్ ఒక పేపర్ రిపోర్ట్ ఇస్తాము. వైట్ పేపర్ క్రియేట్ చేసి దానికి మేము పబ్లిక్లో మేము ఇది చేస్తాం. సింగరేణిలో కారుణ్య నియామకాలు ఏదైతున్నాయో 8 లక్షల నుండి 10 లక్షల వరకు మెడికల్ అండ్ ఫిట్ కోసం వెచ్చించేవారు. అయితే ఇప్పుడు మీరు ఐఎన్టీసీ గెలుపొందినాక దాన్ని ఏమైనా మార్పులు చేస్తారా? మేము యూనియన్తో మాట్లాడి ఇక్కడ ఉన్న క్రమశిక్షణ దాన్ని ఎట్లా మార్పులు తేవాలన్నాం. సీనియర్ నాయకులతో మాట్లాడి ఆ ఉన్న ఏ సిస్టమ్ అడాప్ట్ అయిందో ఇప్పుడు దాని మార్పులు ఎట్లా తేవాలన్నా అని ప్రత్యేకంగా ఐఎన్టీసీ సోదరులతో మాట్లాడి చర్చ చేసి ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారా, దాన్ని ఎట్లా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తే బాగుంటుందా అనే సమస్య ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్ బాబు గారు, మన మంత్రివర్యులు, మాకు సంబంధించిన ఇక్కడ ఉన్న సింగరేణికి సంబంధించిన మొత్తం కొత్తగూడెం, రామగుండం, గోదావరి కానీ, మంచిర్యాల్ ఇవన్నీ జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్క వర్కర్ గురించి మేము దాన్ని హ్యాండిల్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకుంటాం. సింగరేణి ఎన్నికలకు సంబంధించి కార్మికుల నుండి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ వనరులు ఏదైతే ఉన్నాయో కార్మికులకు వనరులు ఉపయోగపడేలా సమకూర్చుతాము. ఏదైతే అండర్గ్రౌండ్ మైన్స్ కానీ ఇక్కడ సింగరేణికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ తీసుకోవడానికి కూడా మా తమ్ముడు వివేక్ నేను కూడా కృషి చేస్తానని వినోద్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లేష్, వెంకట, మంచిర్యాల.